ఈ రోజుల్లో ప్రపంచం అంతా ఇన్ఫ్లుయెన్సర్స్ని మరియు లేటెస్ట్ ట్రెండ్స్ని ఫాలో అవుతున్నారు. అసలు మనలో చాలామంది నిజమేంటి, మంచేంటి అని ఆలోచించడం లేదు. అందరూ జస్ట్ ఫ్లోలో కొట్టుకొని పోతున్నారు. ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి. బైబిల్లో 3 జాన్ 1:11లో చాలా క్లియర్గా ఉంది. చెడు కార్యమును కాక మంచి కార్యమును ననుసరించి నడుచుకొనుము, మేలు చేయువాడు దేవుని సంబంధి. ఇది చాలా సింపుల్ బట్ పవర్ఫుల్ మెసేజ్. దేవుడు మనము పర్ఫెక్ట్గా ఉండాలి అని, లేకపోతే పెద్ద సాక్రిఫైజెస్ చేయమని చెప్పట్లేదు. ఆయన జస్ట్ మంచిని ఇమిటేట్ చేయమని చెప్తున్నాడు. మంచి అంటే అది దేవుని స్వభావముని ప్రతిబింబిస్తుంది మరియు మనల్ని దేవుని హృదయానికి దగ్గరకు తీసుకెళ్తుంది. కాబట్టి మనము ఎవరిని ఫాలో అవుతున్నామో, వేటిని ఇమిటేట్ చేస్తున్నామో ఆలోచించాలి. మంచి మార్గములో మనము నడుస్తే అది దేవునితో నడిచే మార్గం.